శైలేంద్ర వసు మనులను లాక్ చేసి లైబ్రరీలో హ్యాపీగా ఉంటాడు కదా. మను సీక్రెట్ డోర్ నుండి బయటకు వచ్చేస్తాడు. వస్తారా లైబ్రరీలోనే ఉండి ఎమర్జెన్సీ బెల్ మోగిస్తుంది. అందరూ ఎవరో లైబ్రరీలో లాక్ అయినట్టున్నారు, ఎమర్జెన్సీ బెల్ మోగింది అని అటుగా పరుగులు తీసుకుంటూ వస్తూ ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళిపోతూ ఉంటే శైలేంద్ర వాళ్ళని పిలిచి ఎవరు లాక్ అయ్యారు, ఎవరు అనేది మీరు తెలుసుకోవాలని లేదా, రండి అని వాళ్ళని కూడా పిలిచి వెళ్ళిపోయే వాళ్ళని, స్టూడెంట్స్ని, లెక్చరర్స్ని అందరినీ లైబ్రరీ దగ్గరికి తీసుకొస్తాడు శైలేంద్ర. లోపల ఎవరుంటారు అని అందరూ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. లైబ్రరీ బయట మహేంద్ర, ఫణీంద్ర, అనుపమ వీళ్ళు కూడా వస్తారు. అటెండర్ వచ్చి లాక్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. మహేంద్ర అటెండర్తో, ఏంటి చూసుకోకుండా అలా లాక్ ఎలా చేసావు, చూడు ఇప్పుడు ఎవరో లోపల ఉండిపోయారు, వాళ్ళు ఎమర్జెన్సీ బెల్ మోగించారు కాబట్టి సరిపోయింది, లేకపోతే అందరూ వెళ్ళిపోయి ఉంటే ఏమయ్యేది పరిస్థితి, చీకటైతే ఎంత భయపడేవారు, ఒకసారి నువ్వు చెక్ చేసుకునే పని లేదా లైబ్రరీ తాళాలు వేసే ముందు అని అంటాడు మహేంద్ర. సార్, లైబ్రరీ ఓపెన్ చేశాక ప్రతిరోజు నేను కీసు ఆఫీస్ రూమ్లోనే పెడతాను కదా, మళ్ళీ సాయంత్రం వెళ్లే ముందు ఆఫీస్ రూమ్కి వెళ్ళి ఆ కీస్ తీసుకొచ్చి లాక్ చేస్తాను. నేను లైబ్రరీ కీస్ తీసుకురావడానికే ఆఫీస్ రూమ్కి వెళ్ళాను సార్. ఇవ్వండి సార్, ఇప్పుడే నేను ఆఫీస్ రూమ్ నుంచి కీస్ తీసుకువస్తున్నాను. ఈ లాక్ ఎవరు చేశారో నాకు తెలియదు సార్ అని అంటాడు అటెండరు. అందరూ ఆశ్చర్యపోతారు. లాక్ నువ్వే ఇవ్వకపోతే ఇంకెవరు వేసుంటారు అని అంటాడు మహేంద్ర. ఏమో సార్, తెలియదు సార్ అని అంటాడు అటెండరు. సరే సరే, త్వరగా కీస్ తీయి, లోపల ఎవరున్నారో ఏంటో అని అంటాడు మహేంద్ర. అటెండర్ లాక్ ఓపెన్ చేస్తాడు. శైలేంద్ర నవ్వుకుంటూ ఉంటాడు. ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తే ఎదురుగా మను, వస్తారా ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరిని చూసి స్టాఫ్, స్టూడెంట్స్ అందరూ షాక్ అవుతారు. ఈ మంచి అవకాశాన్ని నేను వాడుకొని మీ ఇద్దరికి అవమానం కలిగేలా చేస్తాను అని మనసులో చాలా సంతోషపడుతూ ఉంటాడు శైలేంద్ర. అటెండర్ లాక్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా వస్తారా ఉంటుంది. బుద్ధుందా నీకు, అలా ఎలా లాక్ చేస్తావు, అసలు లోపల ఎవరున్నారు లేరు అని చూసుకునే పని లేదా అని అంటుంది వస్తారా అటెండర్ని. అమ్మ వస్తారా, నువ్వా, లైబ్రరీలో లాక్ అయింది అని అంటాడు మహేంద్ర. అవును మావయ్య, అసలు ఒకసారి చెక్ చేసుకోకుండా లైబ్రరీ లాక్ ఎలా చేస్తారు అని అటెండర్ని అడుగుతుంది వస్తారా. అమ్మ, అటెండర్ లాక్ చేయలేదంట, వదిలేయమ్మ అతన్ని అని అంటాడు మహేంద్ర. మీరు లాక్ చేయకపోతే ఇంకెవరు లాక్ చేశారు, లైబ్రరీ కీస్ ఆఫీస్ రూమ్ నుంచి మీరు మాత్రమే కదా తీసుకొచ్చేది, ఇంకెవరు తీసుకోరు కదా అని అంటుంది వస్తారా. అవును మేడం, కానీ నేను ఆఫీస్ రూమ్కి కీస్ తీసుకురావడానికే వెళ్ళాను, ఈలోపు నాకు తెలియకుండా ఎవరొచ్చి లాక్ చేశారో తెలియదు మేడం, నేను వెళ్ళేసరికి ఆఫీస్లోనే ఉన్న ఈ కీసు, ఇప్పుడే వాటిని తీసుకొచ్చి లాక్ తీశాను మేడం అని అంటాడు అటెండరు. శైలేంద్ర, ఈ వస్తారా ఒక్కతే కనిపిస్తుంది, ఆ మనుగాడేమయ్యాడు, మను కనిపించట్లేదేంటి, కొంపదీసి అందరూ వస్తారు అని లైబ్రరీలో ఎక్కడైనా దాక్కున్నాడా అని మను కోసం వెతుకుతూ ఉంటాడు శైలేంద్ర. వేసింది ఎవరో తెలియకపోయినా తీశారు కదా వస్తారా, ఎందుకు అటెండర్ని పాపం తిడతావు అని అంటాడు శైలేంద్ర. వస్తారా శైలేంద్ర వంక కోపంగా చూస్తూ ఉంటుంది. అవును వస్తారా, నువ్వే ఒక్కదానివే ఉన్నావా, లోపల ఇంకెవరైనా ఉన్నారా అని లోపలికి వచ్చి అంతా చూస్తూ ఉంటాడు శైలేంద్ర. లోపల ఇంకెవరుంటారు అని అంటుంది వస్తారా. అంటే ఒక్కదానివే వచ్చి ఇరుక్కుపోయావా, లేకపోతే ఎవరైనా తోడుగా వచ్చారా అని అంటాడు శైలేంద్ర. అంటే ఏం మాట్లాడుతున్నావు, తోడుగా అంటే ఎవరు వస్తారు అని అంటుంది వస్తారా. నాకెందుకో లోపల ఇంకా ఎవరైనా ఉన్నారేమో నీతో పాటు అనిపిస్తుంది అని అంటాడు శైలేంద్ర. ఇంకా ఎవరైనా అంటే అని అంటుంది వస్తారా. ఎవరైనా స్టూడెంట్స్ ఇరుక్కుపోయారేమో, నువ్వు ఎలా ఇరుక్కుపోయావో అలాగే నీకు తెలియకుండా ఇంకా ఎవరైనా లైబ్రరీలో ఉన్నారేమో అంటున్నాను అని అంటాడు శైలేంద్ర. అటెండర్, ఒకసారి అంతా చెక్ చేయి, ఎవరైనా స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారేమో అని అంటుంది వస్తారా. అటెండర్ లైబ్రరీ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏ మూల దాక్కున్నా వాడు ఖచ్చితంగా అటెండర్కి కనపడతాడు, ఇప్పుడు ఉంటుంది అసలు మజా అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర. అటెండర్ లైబ్రరీ మొత్తం చూసొచ్చి ఎవరూ లేరు సార్ అని అంటాడు. ఎవరు లేరా అని ఆశ్చర్యంగా అడుగుతాడు శైలేంద్ర. ఎవరైనా ఉండాలని కోరుకుంటున్నావా అని అంటుంది వస్తారా శైలేంద్రని కోపంగా చూస్తూ. అంతలో స్టూడెంట్స్, లెక్చరర్స్ అందరూ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు. స్టూడెంట్స్, లెక్చరర్స్ మధ్యలో నుంచి మను ఎంట్రీ ఇస్తాడు. మనుని చూసి శైలేంద్ర షాక్ అయిపోతాడు. వీడేంటి లైబ్రరీలో ఉండాలి కదా, బయట నుంచి ఎలా వస్తున్నాడు అని దిమ్మ తిరిగిపోతుంది శైలేంద్రకి.
మను లోపలికి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు మీరంతా ఇక్కడెందుకున్నారు అని అంటాడు. ఏం లేదు సార్, వసుధారా మేడం లైబ్రరీలో లాక్ అయ్యారు, అందుకే మేడం బజర్ మోగించారు, అందుకే మేమందరం ఎవరు లాక్ అయ్యారా అని వచ్చాము అని అంటారు. అటెండర్, డోర్ లాక్ చేసేటప్పుడు ఒకసారి లైబ్రరీ అంతా చెక్ చేసుకుని అప్పుడు లాక్ వెయ్యి అని అంటాడు మను. ఓకే సార్ అని అంటాడు అటెండర్. అందరూ వెళ్ళండి అని అంటాడు మను. ఇంకా స్టూడెంట్స్, లెక్చరర్స్ అందరూ వెళ్ళిపోతారు. శైలేంద్రకైతే అసలు ఏమీ అర్థం కాదు. వీడిని లోపల పెట్టి లాక్ చేస్తే వీడు బయట నుంచి ఎలా వచ్చాడు అని సతమతమైపోతూ అసలు ఏమీ అర్థం కాక జుట్టు పట్టుకుంటాడు శైలేంద్ర. మహేంద్ర వెళ్దామా అని అంటాడు ఫణీంద్ర. సరే అన్నయ్య అని ఫణీంద్ర, మహేంద్ర ఇంకా అక్కడ నుండి వచ్చేస్తారు. అమ్మ వస్తారా, త్వరగా వచ్చేయి, నేను కారు దగ్గర వెయిట్ చేస్తాను అని అంటాడు మహేంద్ర. సరే మావయ్య అని అంటుంది వస్తారా. ఫణీంద్ర, మహేంద్ర, అనుపమ కారు దగ్గరికి వెళ్ళిపోతారు. శైలేంద్ర కన్ఫ్యూజన్లోనే ఉంటాడు. హలో శైలేంద్ర గారు, మీరు కూడా బయటికి వెళ్తే లైబ్రరీ లాక్ చేస్తాడు అని అంటాడు మను. ఇంకా శైలేంద్ర ఉలిక్కిపడి బయటికి వస్తాడు. ఇంకా అలా ఏమీ అర్థం కాక నడుస్తూ ఉంటాడు శైలేంద్ర. ఎక్స్క్యూజ్ మీ అని పిలుస్తాడు శైలేంద్రని మను. శైలేంద్ర ఆగుతాడు. వస్తారా టకటక శైలేంద్ర దగ్గరికి వచ్చి చెంప మీద ఒక్కటిస్తుంది. వస్తారా చెంప చెల్లుమనిపించేసరికి చెంపను పట్టుకుంటాడు శైలేంద్ర. వస్తారా ఎందుకు కొడుతున్నావు అని అంటాడు. నీ నాటకాలు నా దగ్గర చెల్లవు శైలేంద్ర, లాక్ చేసింది నువ్వే అని నాకు తెలుసు అని ఇంకో చెంప మీద కొట్టి కోపంగా వస్తారా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. 2 చెంపలు పట్టుకుని ఇలా పైకి చూసేసరికి మను ఎదురుగుండా ఉంటాడు. నువ్వేంటి అని అంటాడు శైలేంద్ర మనుని. అలా చెంపల మీద చేతులు పెట్టుకుని వెళ్ళడం బాగోలేదు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, అందుకే తీస్తావేమో అని చూస్తున్నాను అని అంటాడు మను. శైలేంద్ర చెంపల మీద చేతులు తీశాను ఇంక వెళ్ళు అని అంటాడు. ఇప్పుడే కదా తీసావు, అప్పుడే ఎలా వెళ్తాను అని మను కూడా చెంప మీద ఒక్కటిస్తాడు శైలేంద్రకి. ఏం చేస్తున్నావు అని అనేలోపే ఇంకో చెంప మీద కూడా ఇంకోటి ఇస్తాడు మను. 2 చెంపలు మళ్ళీ పట్టుకుంటాడు శైలేంద్ర. అసలు ఎందుకు కొడుతున్నావు అని అంటాడు శైలేంద్ర కోపంగా. ఎందుకు కొడుతున్నానో నీకు తెలుసు కదా, ఇంకోసారి ఇది రిపీట్ అయితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని మను శైలేంద్రకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి కోపంగా సీరియస్గా వెళ్ళిపోతాడు. అసలు ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది నాకేమీ అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరిని లైబ్రరీలో పెట్టి లాక్ చేశాను, కానీ లైబ్రరీలో వస్తారా ఒక్కతే ఉంది. ఆ మనుగాడు బయట నుంచి వచ్చాడు. ఇప్పుడేమో ఆ వస్తారా వచ్చి 2 చెంపలు వాయించింది. వస్తారా వెళ్ళిపోయాక ఈ మనుగాడు 2 చెంపలు వాయించాడు. అసలు ఏమనుకుంటున్నారు, నా చెంపలు ఏమైనా ఫుట్బాల్లా కనిపిస్తున్నాయా, వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు నా చెంపలతో అనుకుంటూ ఇంకా ఫ్రస్ట్రేట్ అవుతూ 2 చెంపల్ని 2 చేతులతో పట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు శైలేంద్ర. చచ్చా, ఈరోజు వాళ్ళ టైం బ్యాడ్ ఏమో అనుకున్నాను, కానీ నా టైమే బ్యాడ్ అని నేను గుర్తించలేకపోయాను అనుకుంటూ ఇంకా తనని తాను తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర. అలా శైలేంద్ర వేసిన ప్లాన్ని తిప్పుకొట్టి వస్తారా మను ఇద్దరూ కూడా శైలేంద్ర 2 చెంపల్ని వాయించేస్తారు. ఆ వాయించేసిన 2 చెంపల్ని 2 చేతులతో కవర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు శైలేంద్ర. ఈ ఇమాజినరీ స్టోరీ ఎలా ఉంది? వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.